హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జే కెమిస్ట్రీ. నిన్న ప్రీవియస్ వీడియోలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి ఇంట్రడక్షన్ అంతా పూర్తిగా డీటెయిల్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లైగండ్ యొక్క టైప్స్ తెలుసుకుందాం. అసలు లైగండ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాం. లైగండ్ అంటే ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందో, దేనికి డొనేట్ చేస్తుంది? మెటల్కి. సో ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందో దానిని లైగండ్స్ అంటాం. ఓకేనా? ఈ లైగండ్స్ని ఛార్జ్ని బేస్ చేసుకుని, నెంబర్ ఆఫ్ డోనార్ ఐటమ్స్ని బేస్ చేసుకుని, దాని యొక్క బాండింగ్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ బేస్డ్ ఆన్ ద ఛార్జ్, అంటే ఛార్జ్ని బేస్ చేసుకుని పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్. అలాగా ఛార్జ్ని బేస్ చేసుకుని నెగిటివ్ లైగండ్స్, పాజిటివ్ లైగండ్స్, న్యూట్రల్ లైగండ్స్. ఛార్జ్ని బేస్ చేసుకుని న్యూట్రల్ లైగండ్స్. ఓకేనా? అంటే నెగిటివ్ లైగండ్స్ అంటే ఏంటి? ఏ లైగండ్ మీద అయితే పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్గా SO4-2 తీసుకున్నాను అనుకో. SO4-2 అనే లైగండ్ మీద పైన ఛార్జ్ ఏముంది? నెగిటివ్ ఛార్జ్. -2 ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్. సో ఇది ఒక నెగిటివ్ లైగండ్. అలాగే పాజిటివ్ లైగండ్ తీసుకున్నాను అనుకో. NH4+ ఉంది అనుకోండి. ఇప్పుడు NH4+ అనేది ఏ లైగండ్ అవుతుంది? పాజిటివ్ లైగండ్. ఎందుకంటే దీని మీద ఉండేటువంటి ఛార్జ్, ఈ లైగండ్ మీద ఉండేటువంటి ఛార్జ్ పాజిటివ్. న్యూట్రల్ లైగండ్ అనుకోండి, NH3 తీసుకున్నాను. NH3 మీద లోన్ పేర్ ఉంది, దీని మీద ఎటువంటి పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు. సో ఇది ఒక న్యూట్రల్ లైగండ్. ఓకేనా? అలాగే ఛార్జ్ని బేస్ చేసుకుని నెగిటివ్ లైగండ్స్, పాజిటివ్ లైగండ్స్, న్యూట్రల్ లైగండ్స్ కింద విడదీసాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డోనార్ ఐటమ్స్ని బేస్ చేసుకుని, నెంబర్ ఆఫ్ డోనార్ ఐటమ్స్ని బేస్ చేసుకుని మనకి దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఒక డోనార్ ఐటమే ఒకటే డొనేట్ చేస్తే అది మోనోడెంటేట్ అని, 2 డొనేట్ చేస్తే 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తే బైడెంటేట్ అని, 3 డొనేట్ చేస్తే ట్రైడెంటేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్గా NH3 అనే లైగండ్ తీసుకున్నాం. ఇది ఏం చేస్తుంది? మెటల్కి డొనేట్ చేస్తుంది. ఇప్పుడు మెటల్కి ఇక్కడ ఈ లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. సో ఈ ఒక ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది కాబట్టి NH3 అనేది మోనోడెంటేట్. ఓకేనా? మోనోడెంటేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వేరేది ఏదైనా తీసుకుంటున్నాం. ఈన్ అంటే ఇథైలిన్ డైఅమైన్, CH2 NH3 ఇథైలిన్ డైఅమైన్. ఓకేనా? ఇథైలిన్ డైఅమైన్ ఇదంతా కలిపి ఒక లైగండ్. ఈన్ అనే ఒక లైగండ్, ఇథైలిన్ డైఅమైన్ ఇదంతా కలిపి ఒక లైగండ్. ఈ లైగండ్ మనకి మెటల్కి డొనేట్ చేస్తుంది అనుకో. మెటల్కి డొనేట్ అయ్యింది. అప్పుడు ఇది ఈ నైట్రోజన్ని దీనిని డొనేట్ చేయొచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఈ లైగండ్లో ఉండేటువంటి ఈ NH3లో ఉండేటువంటి లోన్ పేర్ని డొనేట్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ లైగండ్లో ఈ NH3 లోన్ పేర్ని కూడా డొనేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకే లైగండ్తో ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేయొచ్చు? 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేసుకోవచ్చు మెటల్కి. సో ఇటువంటి 2 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, బైడెంటేట్ అవుతుంది. సో ఈ లోన్ పేరు మెటల్కి డొనేట్ చేసుకోవచ్చు, ఈ లోన్ పేరుని కూడా డొనేట్ చేయొచ్చు. ఇదంతా ఒకే లైగండ్. ఓకేనా? ఇదంతా ఒకే లైగండ్, దీని అంతటిని ఒకే లైగండ్ అంటారు. ఓకేనా? దీని పేరే ఇథైలిన్ డైఅమైన్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి అది బైడెంటేట్. ఇది ఒక బైడెంటేట్. దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి పాజిటివ్ లేవు, నెగిటివ్ లేవు కాబట్టి న్యూట్రల్ లైగండ్. బైడెంటేట్ న్యూట్రల్ లైగండ్. ఓకేనా? ఇప్పుడు వేరేది ఏదైనా తీసుకుందాం. CO3-2 తీసుకున్నాం అనుకో. దీంట్లో C డబల్ బాండ్ O మైనస్. ఇక్కడ ఎన్ని లోన్ పేర్స్ డొనేట్ చేస్తుంది? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది డొనేట్ అవుతుంది, ఇది డొనేట్ అవుతుంది. O మైనస్ ఈ రెండు డొనేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది బైడెంటేట్ అవుతుంది. ఓకేనా? అలాగా ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందో, ఎన్నైతే ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ డెంటేషన్ కెపాసిటీ చెప్తాం. అది ఒక ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తే మోనోడెంటేట్. ఒక లైగండ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేయగలిగితే బైడెంటేట్. అదే 3 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేయగలిగితే ట్రైడెంటేట్. మోర్ దాన్ 3 పాలిడెంటేట్. ఫర్ ఎగ్జాంపుల్గా EDTA తీసుకున్నాం అనుకో. ఇథైలిన్ EDTA అంటాం. ఇథైలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్. ఇథైలిన్ ఫస్ట్ ఇథైలిన్ అంటే ఏంటి?
CH2 ఇథైలిన్ డైఅమైన్ NH2 NH2 ఈ విధంగా ఉంటే ఇథైలిన్ డైఅమైన్. ఇప్పుడు ఈ పొజిషన్ NH2 ఉంది కదా, టెట్రా ఎసిటేట్ అన్నాడు. నార్మల్గా NH ఉండాలి. టెట్రా ఎసిటేట్ అంటే ఈ పొజిషన్లో ఎసిటేట్ గ్రూప్స్ పెడతాం. CH3COO మైనస్, ఇది కూడా CH3COO మైనస్, CH3COO మైనస్ ఎసిటేట్ గ్రూప్స్, CH3COO మైనస్. సో ఇక్కడ EDTA ఇథైలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్, ఇథైలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్, దీనినే EDTA అంటాం. EDTAలో ఎన్ని డొనేట్ చేయొచ్చు? ఇక్కడ 1, ఇది ఈ ఆక్సిజన్ కూడా డొనేట్ చేయొచ్చు. 2, ఈ ఆక్సిజన్లో ఉండేటువంటి దీని నెగిటివ్ ఛార్జ్ ఉంటే డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది దానికి. ఇక్కడ 3, 4, ఇక్కడ చూడు నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి. సో 5, 6. సో ఈ EDTA దగ్గర డొనేటింగ్ కెపాసిటీ ఎంత? ఈ EDTAకి 6 లైగెండ్స్ని 6 ఇదంతా కలిపి ఒకే లైగెండ్ కానీ 6 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంది. సో ఇది ఒక పాలీడెంటేట్ లైగెండ్. ఓకేనా, పాలీడెంటేట్ ఆర్ హెక్సాడెంటేట్ అని కూడా స్పెషల్గా మెన్షన్ చేస్తే హెక్సాడెంటేట్, లేదు అంటే ఇది పాలీడెంటేట్ లైగెండ్ అనే చదువుతాం. ఓకేనా, సో EDTA ఇది ఒక పాలీడెంటేట్ లైగెండ్ ఆర్ హెక్సాడెంటేట్ లైగెండ్. అలాగా డొనేటింగ్ కెపాసిటీని బేస్ చేసుకుని అది ఒక ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తే మోనోడెంటేట్, 2 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తే బైడెంటేట్, ఇలాగ మోర్ దెన్ 2 అయితే పాలీడెంటేట్ అని చదువుతాం. సో ఇది డొనేటింగ్ కెపాసిటీ. మనం ఈ ప్రాసెస్నే డెంటేషన్ అంటాం. ఒకటి డొనేట్ చేస్తే మోనోడెంటేట్ అంటున్నాం కదా, డెంటేషన్ అంటాం దీన్నే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బాండింగ్. నేచర్ ఆఫ్ బాండింగ్ ని బేస్ చేసుకుని ఫస్ట్ యాంబిడెంటేట్. యాంబిడెంటేట్ లైగెండ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా CN తీసుకున్నాను అనుకోండి, CN మైనస్ అంటే సైనైడ్. ఇది మెటల్కి డొనేట్ చేస్తుంది. మెటల్కి ఇక్కడ సైనైడ్ అనేది CN మైనస్ ఉంది కదా, ఇక్కడ కార్బన్ డొనేట్ చేయొచ్చు, లేకపోతే మెటల్కి NC కూడా డొనేట్ చేయొచ్చు. నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, కార్బన్ కూడా డొనేట్ చేయొచ్చు. ఓకేనా, ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్ అంటే ఇక్కడ బాండింగ్ అనేది కార్బన్తో అటాచ్ అవుతుందా, నైట్రోజన్తో అటాచ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకుని ఆ విధంగా ఒక లైగెండ్ రెండింటిని చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంటే అటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే యాంబిడెంటేట్ లైగెండ్ అంటాం. యాంబిడెంటేట్ లైగెండ్. ఓకేనా, ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, SCN. ఓకే, SCN తీసుకున్నాం అనుకో, ఇక్కడ మెటల్ సల్ఫర్తోనూ రియాక్ట్ అవ్వచ్చు, లేకపోతే దీంట్లో ఉండేటువంటి సైనైడ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, అలాగా ఒక లైగెండ్ అనేది మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నాం అనుకో, మెటల్కి నైట్రోజన్ NO2 గ్రూప్లో నైట్రోజన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేకపోతే అదే మెటల్ ఆక్సిజన్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఈ విధంగా అది ఆ మెటల్ అనేది దేనితో అటాచ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ని మనం యాంబిడెంటేట్ లైగెండ్స్ అన్నాం. ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేస్తే Cతో ఇంటరాక్ట్ అయింది, దీంట్లో అబ్జర్వ్ చేస్తే Nతో ఇంటరాక్ట్ అయింది, కానీ లైగెండ్ అనేది సేమ్ సైనైడ్ CNA. ఇక్కడ చూద్దాం SCN NCS రెండు సేమే, కాకపోతే ఇక్కడ దేంతో అటాచ్ అవుతుంది, మెటల్ సల్ఫర్తో అటాచ్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్రోజన్తో అటాచ్ అవుతుంది. రెండు సేమ్ లైగెండ్, ఒకే లైగెండ్, కానీ దీని యొక్క బాండింగ్ అనేది దేంతో ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇటువంటి లైగెండ్స్ని మనం ఏమంటున్నామంటే రెండు డిఫరెంట్గా ఉంటున్నాయి. దే కెన్ ఆల్టర్ దేర్ బాండింగ్. ఓకేనా, సో అలాగా దేంతో బాండ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఒకే లైగెండ్ డిఫరెంట్ వాటితో బాండింగ్ అవుతాయి. అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ని యాంబిడెంటేట్ లైగెండ్ అంటున్నాం. ఇక్కడ నైట్రోజన్తో బాండ్ అవుతుంది, అదే లైగెండ్ ఆక్సిజన్తో కూడా మెటల్తో బాండ్ అవుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ని మనం ఏమంటామంటే యాంబిడెంటేట్ లైగెండ్స్ అంటాం. నెక్స్ట్ ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్. ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ అంటే మనకి ఒక టైప్ ఆఫ్ లైగెండ్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను SO4-2 తీసుకున్నాను అనుకోండి, SO4-2. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే S డబల్ బాండ్ O O మైనస్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, SO4-2. ఇప్పుడు ఏంటంటే ఇది కొన్ని లైగెండ్స్తో బైడెంటేట్గా యాక్ట్ చేస్తుంది, ఒక్కొక్కసారి బైడెంటేట్గా యాక్ట్ చేస్తుంది, ఒక్కొక్కసారి మోనోడెంటేట్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే దే కెన్ ఆల్టర్ దేర్ డొనేటింగ్ కెపాసిటీ.
దే కెన్ ఆల్టర్ దేర్ డొనేటింగ్ కెపాసిటీ. అంటే ఒక్కొక్కసారి బైడెంటెడ్ గా వర్క్ చేస్తుంది, ఒక్కొక్కసారి మోనోడెంటెడ్ గా మాత్రమే వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా కోబాల్ట్ NH3 4SO4 ఇచ్చామనుకోండి. ఇక్కడ కోబాల్ట్ NH3 4 చుట్టూరు కోబాల్ట్ NH3 అండ్ సల్ఫర్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సల్ఫేట్ అయాన్ SO4-2. ఈ SO4-2లో 2 ఆక్సిజన్స్ ని ఇక్కడ మెటల్ కి డొనేట్ చేస్తుంది. ఇక్కడ 2 డొనేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇదేంటి బైడెంటేట్ కింద వర్క్ చేస్తుంది. సేమ్ SO4-2 అనేది 2 లోన్ పేర్స్ ని 2 ఆక్సిజన్ లో ఉండేటువంటి 2 నెగిటివ్ చార్జ్ మెటల్ కి డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది ఈ సల్ఫేట్ అయాన్ అనేది మనం బైడెంటేట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు అదే సేమ్ SO4-2 సల్ఫేట్ అయాన్ ఒక్కొక్కసారి మోనోడెంటేట్ కింద వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, CONH3 తీసుకున్నాం అనుకో. దీంట్లో NH3 OSO3 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీకు CO దేనికి అటాచ్ అయింది? ఒక ఆక్సిజన్ తో మాత్రమే అటాచ్ అయింది. ఓకేనా, ఒక ఆక్సిజన్ తో మాత్రమే అటాచ్ అయ్యేది, ఇక్కడ 2 ఆక్సిజన్స్ తో కాదు. ఇక్కడ అదే ఇక్కడ SO4-2 ఇక్కడ SO4 సల్ఫేట్ అయాన్, ఇక్కడ సల్ఫేట్ అయాన్. కానీ ఇక్కడ 2 సల్ఫేట్ అయాన్ బైడెంటేట్ గా 2 ఆక్సిజన్స్ ని డొనేట్ చేసి మెటల్ కి బైడెంటేట్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ మాత్రం ఒక ఆక్సిజన్ ని డొనేట్ చేసి సల్ఫేట్ అయానే ఒక ఆక్సిజన్ ని డొనేట్ చేసి ఇక్కడ మోనోడెంటేట్ గా వర్క్ చేస్తుంది. అలాగా దాని యొక్క డొనేటింగ్ కెపాసిటీని దే కెన్ ఆల్టర్ ది డొనేటింగ్ కెపాసిటీ. సో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం ఏమంటామంటే ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ అంటాం. దే కెన్ ఆల్టర్ దే డొనేటింగ్ కెపాసిటీ. అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ అంటాం. ఇందాక మనం ఆల్రెడీ EDTA చూసాం, ఇథైలిన్ డైఅమైన్ టెట్రాఎసిటేట్. అది కూడా నీకు మాక్సిమం ఎన్ని డొనేట్ చేయవచ్చు? దాని యొక్క డొనేటింగ్ కెపాసిటీ ఎంత? 6. కానీ అది ఒక్కొక్కసారి 4నే డొనేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి 5 డొనేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి 6ని డొనేట్ చేస్తుంది. దానికి 6 డొనేటింగ్ కెపాసిటీ ఉన్నాయి. 2 లోన్ పేర్స్, 3 ఎసిటేట్ అయ్యాయి, 4 ఎసిటేట్ అయాన్ నుంచి O- ఉన్నాయి కదా. సో అలాగా దానికి 6 డొనేట్ చేసే కెపాసిటీ ఉంది. ఒక్కొక్కసారి 4నే డొనేట్ చేస్తుంది, 4ని డొనేట్ చేస్తుంది, 4 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది మెటల్కి. ఒక్కొక్కసారి 5 డొనేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి 6 డొనేట్ చేస్తుంది. అంటే దే కెన్ ఆల్టర్ దేర్ డొనేటింగ్ కెపాసిటీ. సో EDTA అనే దాన్ని కూడా మనం ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కీలేటింగ్ లైగెండ్స్. కీలేటింగ్ లైగెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కీలేటింగ్ అంటే దీంట్లో కీలేటింగ్ అనే వర్డ్ ఉంది కదా. కీలేటింగ్ అంటే ఏంటంటే దాని మీనింగ్ రింగ్ ఫార్మేషన్. కీలేషన్ అంటే రింగ్ ఫార్మేషన్. సో ఈ లైగెండ్స్ ద్వారా లైగెండ్ అనేది మెటల్కి అటాచ్ అయినప్పుడు నీకు ఏం ఫామ్ అవ్వాలంటే ఒక రింగ్ ఫామ్ అవ్వాలి, ఒక రింగ్ టైప్ ఫామ్ అవ్వాలి. ఆ విధంగా ఫామ్ అయితే అటువంటి దాన్ని మనం కీలేటింగ్ లైగెండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం, నికెల్. ఓకేనా, గ్లైసిన్ ట్వైస్ ఇచ్చాము, నికెల్ గ్లైసిన్ ట్వైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ అంటే ఇక్కడ నికెల్, గ్లైసిన్ అంటే ఏంటంటే CH2NH2COO-. ఇక్కడ ఇది బైడెంటేటా మోనోడెంటేటా? బైడెంటేట్. ఎందుకంటే NH2 ఒక లోన్ పేర్ మొత్తం అంతా ఒకే లైగెండ్. కానీ నైట్రోజన్ డొనేట్ చేయగలదు, అదేవిధంగా ఆక్సిజన్ కూడా డొనేట్ చేయగలదు. ఇక్కడ ఆక్సిజన్ డొనేట్ చేయగలదు, నైట్రోజన్ డొనేట్ చేయదు. సో ఇది ఏంటంటే బైడెంటేట్ లైగెండ్. ఓకే, బైడెంటేట్ లైగెండ్. సో NH2COO-. సో ఇప్పుడు దీంట్లో నికెల్ చూడు, నికెల్ దేనికి అటాచ్ అవుతుంది? NH2, దీన్నే రాస్తున్నాను, NH2CH2C_O మళ్ళీ ఈ O అనేది నికెల్కి డొనేట్ చేసింది. సో బైడెంటేట్ లైగెండ్. సో ఇది ఒక గ్లైసిన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గ్లైసిన్ ఉంది కదా, ఇంకో గ్లైసిన్ కూడా సేమ్, ఆక్సిజన్ C_O CH2NH2, దీన్నే రాశాను. ఇప్పుడు చూడు, రెండు సేమ్. ఇక్కడ నైట్రోజన్ తో ఆక్సిజన్ తో బాండ్ అయింది. ఇది ఒక గ్లైసిన్ మాలిక్యూల్, ఇది ఒక గ్లైసిన్ మాలిక్యూల్. సో గ్లైసిన్ 2. ఓకేనా, నికెల్ కి అటాచ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నికెల్ కి అటాచ్ అయిన తర్వాత
ఇక్కడ మనకు ఒక రింగ్ టైప్ ఫామ్ అయింది. చూడు ఇక్కడ రింగ్ టైప్ వచ్చింది కదా, మొత్తం బాండ్ అంతా అయిపోయింది. సో బాండ్ అంతా అయిపోయిన తర్వాత ఒక రింగ్ టైప్ ఫామ్ అయింది. సో ఈ విధంగా రింగ్ ఫామ్ అవడానికి కారణం ఏంటి? ఈ గ్లైసిన్ అనే లైగెండ్. ఇలా గ్లైసిన్ అనే లైగెండ్ మెటల్కి అటాచ్ అయినప్పుడు మనకి రింగ్ ఫార్మేషన్ టైపు అబ్జర్వ్ చేస్తున్నాం. సో అలాగా రింగ్ ఫార్మేషన్ టైపు వస్తే ఏదైనా లైగెండ్ అనేది మెటల్కి అటాచ్ అయినప్పుడు రింగ్ టైప్ ఫామ్ అవుతే అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ని మనం కీలేటింగ్ లైగెండ్స్ అంటాం. అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ని కీలేటింగ్ లైగెండ్స్ అంటాం. సో గ్లైసిన్ అనేది వన్ ఆఫ్ ద కీలేటింగ్ లైగెండ్. ఓకేనా? సో ఇది కీలేటింగ్ లైగెండ్స్ అంటే. బ్రిడ్జిల్ లైగెండ్స్ అనుకో, బ్రిడ్జిల్ లైగెండ్స్ అంటే మెటల్కి లైగెండ్స్కి, ఒక మెటల్కి మధ్య బ్రిడ్జిల్ లైగెండ్. కీలేటింగ్ లైగెండ్స్ అంటే బ్రిడ్జిల్ లైగెండ్స్. ఒక మెటల్కి మధ్య ఈ లైగెండ్స్ ఉంటే బ్రిడ్జ్ లైగెండ్, బ్రిడ్జ్ టైప్. ఈ లైగెండ్ ఏం చేస్తుంది? బ్రిడ్జ్ టైప్. దేనికి బ్రిడ్జ్? ఈ మెటల్కి మధ్య బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. సో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని, టూ మెటల్స్ కి మధ్య బ్రిడ్జ్ టైప్ ఉంటే అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం బ్రిడ్జ్ లైగెండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ కి ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ఏంటంటే Cn-, H- ఇటువంటివి ఉంటాయి మాక్సిమం. ఓకేనా? లైగెండ్స్ అనేవి. ఓకేనా? Cn-, H- ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం బ్రిడ్జ్ లైగెండ్స్ కింద వర్క్ చేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ అని, ఆ లైగెండ్ ఏమవ్వాలి? బ్రిడ్జ్ బిట్వీన్ టూ మెటల్ ఆటమ్స్. సో టూ మెటల్ ఆటమ్స్ కి మధ్య బ్రిడ్జ్ లా వర్క్ చేయాలి. ఇదొక మెటల్ ఆటమ్, ఇదొక మెటల్ ఆటమ్. ఈ టూ మెటల్ ఆటమ్స్ కి మధ్య బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకేనా? సో ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం బ్రిడ్జ్ లైగెండ్స్ అంటాం. నెక్స్ట్ పై బాండింగ్ లైగెండ్స్. పై బాండింగ్ లైగెండ్స్ అంటే మనకి బాండ్ అనేది ఏ బాండ్ ఉండాలి? పై బాండ్ ఉండాలి. పై బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ గా పై బాండింగ్ లైగెండ్స్ అంటే నీకు PT Cl3 C2H4. ఇప్పుడు ఇది ఒక లైగెండ్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్లాటినం చుట్టూరు క్లోరిన్స్ ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దేనికి? C2H4 కదా, C2H4. ఇక్కడ ఈ ప్లాటినం కి ఏది డొనేట్ అవుతుంది? ఈ పై బాండ్ డొనేట్ అవుతుంది. ఓకేనా? ఈ పై బాండ్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని, ఇది పై బాండ్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం ఏమంటామంటే మనం పై బాండింగ్ లైగెండ్స్ అంటాం. అంటే నీకు ఇక్కడ ఇది పై బాండ్ డొనేట్ చేయాలి, ఆ లైగెండ్ అనేది పై బాండ్ డొనేట్ చేయాలి మెటల్ కి. సో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం పై బాండింగ్ లైగెండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ అటువంటి దానికి ఏంటంటే C2H4 అనేది ఎగ్జాంపుల్. C2H4 లో మనకి C2H4 ఏ విధంగా రాస్తాం? CH2 డబుల్ బాండ్ CH2 రూపంలో రాస్తాం. సో CH2 డబుల్ బాండ్ CH2 లో ఉండేటువంటి ఈ డబుల్ బాండ్ అనేది మనకి ఏ విధంగా డొనేట్ అవుతుంది? దేనికి డొనేట్ అవుతుంది? పై మెటల్ కి డొనేట్ అవుతుంది. సో ఇది మనకి పై బాండింగ్ లైగెండ్స్ అవుతుంది. నెక్స్ట్ పై ఎసిడిక్ లైగెండ్స్. పై ఎసిడిక్ లైగెండ్స్ అంటే ఏంటంటే మనం మామూలుగా మెటల్కి డొనేట్ చేసిన తర్వాత లైగెండ్ ఏం చేస్తుంది? మెటల్కి డొనేట్ చేస్తుంది. ఓకేనా? లైగెండ్ అనేది ఎలక్ట్రాన్ పేరుని మెటల్కి డొనేట్ చేస్తుంది. మెటల్కి డొనేట్ చేసిన తర్వాత లైగెండ్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో లైగెండ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పేరుని మెటల్కి డొనేట్ చేసేస్తుంది కదా. సో మెటల్కి డొనేట్ చేసేసిన తర్వాత ఏమవుతుంది? మెటల్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, లైగెండ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది డొనేట్ చేసే కొద్ది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మెటల్ అనేది రివర్స్లో లైగెండ్కి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని. సో అలాగా లైగెండ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ రివర్స్లో పంపిస్తుంది. బ్యాక్ బాండింగ్ జరుగుతుంది. ఇక్కడ లైగెండ్ అనేది మెటల్కి నార్మల్గా డొనేట్ చేస్తుంది. మెటల్ లైగెండ్ మెటల్కి ఎలక్ట్రాన్స్ పేర్స్ డొనేట్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మెటల్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోతుంది. సో మెటల్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మెటల్ లైగెండ్ కి ఎలక్ట్రాన్ డెన్సిటీ బ్యాక్ బాండింగ్ పంపిస్తుంది. మెటల్ లైగెండ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకేనా? మెటల్ లైగెండ్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఈ విధంగా మెటల్ లైగెండ్ కి ఎలక్ట్రాన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే పై బాండ్. ఓకేనా? సో పై బాండ్ ఫామ్ అవుతుంది. ఆ p ఆర్బిటల్ ఓవర్లాపింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ లైగెండ్ కి ఖచ్చితంగా యాంటీ బాండింగ్ లో ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఎంటీ ప్లేస్ ఉండాలి. అండ్ మెటల్ అనేది లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండాలి. ఓకేనా? సో చూడు, మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పై ఎసిడిక్ లైగెండ్ అంటే మనకి నార్మల్ గా లైగెండ్ టు మెటల్ అనేది ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ అవుతాయి. లైగెండ్ అనేది మెటల్ కి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తుంది అండ్ ఫార్మింగ్ సిగ్మా బాండ్ ఇక్కడ. సో ఆ విధంగా డొనేట్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది.
తర్వాత ఏం జరుగుతుందంటే మెటల్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోతుంది. సో మెటల్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోవడం వల్ల మెటల్ అనేది లైగండ్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో అలాగా మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ లైగండ్కి వెళ్తున్నాయి కాబట్టి అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ని బ్యాక్ బాండింగ్ అంటున్నాం. సో ఈ బ్యాక్ బాండింగ్ దేని ద్వారా మనకి ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే పై బాండ్. అప్పుడు మన మెటల్ నుంచి లైగండ్కి వెళ్ళే బాండ్ అయ్యే మనకి ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే పై బాండ్. ఓకేనా? సో ఇది పై బాండ్, ఇది సిగ్మా బాండ్. ఓకేనా? సో ఇవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బేస్డ్ ఆన్ ద చార్జ్ ఏంటంటే నీకు పాజిటివ్ చార్జ్ ఉంటే నీ లైగెండ్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే పాజిటివ్ లైగెండ్స్, నెగిటివ్ చార్జ్ ఉంటే నెగిటివ్ లైగెండ్స్, న్యూట్రల్ చార్జ్ ఉంటే న్యూట్రల్ లైగెండ్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డోనేటెడ్ ఆటమ్స్. ఒక లైగెండ్ ని కన్సిడర్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ డోనేట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తే అది మోనోడెంటేట్ అని. ఒక లైగెండ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటే బైడెంటేట్ అని. 3 ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తే ట్రైడెంటేట్ అని. మోర్ దెన్ అయితే పాలీడెంటేట్ అని చదువుతాం. పాలీడెంటేట్ లైగెండ్స్ అని చదువుతాం. యాంబిడెంటేట్ లైగెండ్స్ అంటే దాని యొక్క అటాచ్మెంట్ మెటల్కి ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్తో సైనైడ్ అటాచ్ అయినప్పుడు సీతో అటాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎంతో అటాచ్ అవుతుంది. అంటే దీంట్లో మెటల్తో ఏ విధంగా అటాచ్ అవుతుంది అనేది మ్యాటర్. సో ఆ విధంగా ఒకే లైగెండ్ రెండు సైనైడ్సే కానీ ఏ విధంగా అటాచ్ అవుతుంది. ఇక్కడ 2 C అని, ఇది C అని. కాకపోతే ఇక్కడ అటాచ్మెంట్ దేంతో ఉంది, మెటల్కి కార్బన్తో ఉందా నైట్రోజన్తో ఉందా అని దేన్ని బేస్ చేసుకుని అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని మనం యాంబిడెంటేట్ లైగెండ్స్ అంటాం. ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ అంటే దే కెన్ ఆల్టర్ ద డొనేటింగ్ కెపాసిటీ. S4 తీసుకుంటే S4 అనేది ఒక్కొక్కసారి బైడెంటేట్ గా వర్క్ చేస్తుంది, ఒక్కొక్కసారి మోనోడెంటేట్ గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా EDTA కూడా, ఇథైలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్ కూడా ఒక్కొక్కసారి 4 లా డొనేట్ మొత్తం దానికి డొనేటింగ్ కెపాసిటీ 6. ఒక్కొక్కసారి 4 డొనేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి 5 డొనేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి 6 డొనేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కీలేటింగ్ లైగెండ్స్ అంటే ఏదైతే లైగెండ్ రింగ్ ఫామ్ చేస్తుందో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని, ఏదైతే లైగెండ్ అనేది మెటల్తో అటాచ్ అయినప్పుడు రింగ్ ఫామ్ అవ్వద్దో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని కీలేటింగ్ లైగెండ్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ గా మనం గ్లైసిన్ తీసుకున్నాం, గ్లైసిన్. ఓకేనా? నెక్స్ట్ బ్రిడ్జిల్ లైగెండ్స్ అంటే ఒక మెటల్కి మధ్యలో మనకి ఏ బాండ్ ఫామ్ అవ్వాలి, మెటల్కి మధ్యలో లైగెండ్ ఉంటుంది. అటువంటి టైప్ ఆఫ్ ఈ మెటల్కి 2 మెటల్స్కి మధ్యలో లైగెండ్ ఉంటే అది బ్రిడ్జిల్ లైగెండ్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ పై బాండింగ్ లైగెండ్స్ అంటే ఏంటి, C2H4 తీసుకున్నాం, పై బాండ్ డొనేట్ అవ్వాలి, పై బాండ్ అనేది డొనేట్ చేయాలి మెటల్కి. సో అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని పై బాండింగ్ లైగెండ్స్ అంటాం. నెక్స్ట్ పై ఎసిడిక్ లైగెండ్స్ అంటే లైగెండ్ నార్మల్ గా మెటల్ కి డొనేట్ చేసేటప్పుడు ఫామ్ చేసేది సిగ్మా బాండ్. మెటల్ దగ్గర లైగెండ్ డొనేట్ చేసేసిన తర్వాత ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోద్ది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరగడం వల్ల నీకు బ్యాక్ బాండింగ్ జరుగుతుంది. బ్యాక్ బాండింగ్ అంటే మెటల్ లైగెండ్ కి డొనేట్ చేసేసి మెటల్ లైగెండ్ కి డొనేట్ చేసినప్పుడు ఫామ్ చేసే బాండ్ ఏంటంటే పై బాండ్. ఓకేనా? అటువంటి టైప్ ఆఫ్ లైగెండ్స్ ని పై ఎసిడిక్ లైగెండ్స్ అంటాం. ఇటువంటి లైగెండ్స్ లో మనకి లైగెండ్ దగ్గర నీకు లైగెండ్ అండ్ ఇటువంటి లైగెండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బోనైల్ గ్రూప్ CO. అండ్ మెటల్ అనేది ఖచ్చితంగా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండాలి. లైగెండ్ కి ఎంటీ ఆర్బిటల్ ఉండాలి, యాంటీబాడీ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎంటీ ఆర్బిటల్ ఉండాలి. ఓకేనా? ఇవి పై ఎసిడిక్ లైగెండ్స్. సో ఇది టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లైగెండ్స్. ఓకేనా? దీనికి సంబంధించిన నోట్స్ అంతా డిస్క్రిప్షన్లో లింక్లో పెడుతున్నాను, చూడండి. మీకు నోట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం నేను చాలా బుక్స్ రిఫర్ చేసి ఆ నోట్స్ తయారు చేస్తాను. సో ఆ నోట్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.